హాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది చూడబోయే ముందు ఈరోజు కూడా ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే లాస్ట్ డ్రాయింగ్లో మనం బర్డ్స్, యానిమల్స్ అయిపోయాయి, అలాగే ట్రీస్, ఫ్లవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే ప్రకృతి దృశ్యం అంటే న్యాచురల్గా ఒక సీనరీ చూడాలి అంటే ఆ సీనరీ డయాగ్రామ్లో ఎక్కువ కనబడేవి హౌసెస్, ఇల్లులు. ఈ హౌసెస్ కూడా పిల్లలు చాలామంది పెయింటింగ్లో డ్రా చేస్తారు, కానీ కొంచెం రాంగ్ అంటే తప్పుగా డ్రా చేయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని కూడా చాలా సులువుగా చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. అయితే వాటిని మనం సులువుగా ఎలా డ్రా చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఫస్ట్ హౌస్లో 3 టైప్స్. ఒకటి విలేజ్లో మనకి హట్ అంటే గుడిసెలు చూస్తాం మనం. సెకండ్ దాంట్లో పెంకుటిళ్ళు ఎక్కువ చూస్తాం. మూడవది సిటీల్లో డాబాలు ఎక్కువ చూస్తాం. మరి ఈ 3 కూడా సులువుగా ఎలా డ్రా చేయొచ్చో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎలా డ్రా చేసి ఈ విధంగా మనం డ్రా చేస్తే ఒక గుడిసె సింపుల్గా చెప్పచ్చు. చూడండి, ఫస్ట్ ఎలా డ్రా చేసి, తర్వాత ఎలా డ్రా చేసి, తర్వాత ఈ విధంగా డ్రా చేసి, తర్వాత ఇది డ్రా చేయాలి. ఇది ఫస్ట్ మనం చూపించేది. సెకండ్ ఫస్ట్ ఈ విధంగా బాక్స్ డ్రా చేసి, తర్వాత ఎలా డ్రా చేసి, ఈ విధంగా డ్రా చేస్తే పెంకుటిల్లు వస్తుంది మనకి. ఇప్పుడు డాబా ఇలా డ్రా చేసి, ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకి డాబా కూడా తయారవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గుడిసె డ్రా చేయడం జరిగింది, రెండవది పెంకుటిల్లు, మూడవది డాబా. ఇవి ఈ 3 కూడా మనకి ప్రకృతి దృశ్యంలో ఎక్కువ కనిపిస్తాయి. అయితే విలేజ్ కావాలనుకోండి, ఫస్ట్ ఇందాక హట్ డ్రా చేసింది ఒకటి డ్రా చేశారు కదా, అలాంటివి ఇంకొక 10 డ్రా చేశారనుకో విలేజ్ తయారవుతుంది. అదేవిధంగా పెంకుటిల్లు కావాలనుకోండి, అవి కూడా ఒక 10 డ్రా చేశారనుకో అది వేరే విలేజ్గా తయారవుతుంది. ఒకవేళ ఎక్కడ ఉన్నటువంటి డాబాలు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్, వీటిని కూడా ఒకటి తర్వాత ఒకటి 5, 6 వేస్తే ఒక అందమైన సిటీ తయారవుతుంది.
ఫ్రెండ్స్, చాలామంది చాలా కష్టం అనుకుంటారు, కానీ డ్రాయింగ్ కనుక మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. మరి ఈరోజు వీడియోలో మీకు అందమైన హౌసెస్ ఏవైతే ఉన్నావో అవన్నీ నేర్పించడం జరిగింది. మీరేమీ లేదు, ఒక పెన్సిల్ బుక్ లేదా ఒక పెన్ను బుక్ పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థ్యాంక్ యూ.